తలకాయ పోటీ పుట్టిపోతుంది, అన్నారం పుట్టిపోతుంది అమ్మకు. ఏమి గోల ఏం గోల, ఒకటే గోల, శబ్దం, చెవులు నరాలు బయలుపోతాయి ముందు. గ్యాప్ లేకుండా ఉదయం 6 కాడికి సాయంకాలం 6 ఇదే బాధ డైలీ కంటిన్యూగా. ఇక్కడ ఎవరైనా అడిగితే ఏం పట్టించుకోవట్లేదు, ఎవరికి వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు చేసేదే. అమ్మాయి శవాలు దొడ్డి అయిపోయింది కదా, శవాలు దొడ్డి అయిపోయింది. ఇది వల్లకాడి ఊరిగా తీసుకుంది. ఎవరు ఒకళ్ళు మాట్లాడలేరు, నన్ను తిడతారు పైపెచ్చి మళ్ళీ అడిగినందుకు. శవాలు దొడ్డి అయిపోయింది ఇదే, అసలు జనాభా తిరిగేది కాదు, ఊరు కాదు ఇది. ఊరైతే బాగుండు, మరి అందరూ మాట్లాడరు. అసలు ఇక్కడ మనుషులు ఉంటున్నారా, ఏముంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ రకంగా ఒకటే రతన ఉదయం 6 కాడ సాయంకాలం 6 దాకా ఎవరు పడతారు ఈ బాధ, రోజు ఈ బాధ ఎవరు పడతాడు. అసలు ఎంత గోల, ఎంత శబ్దం, అసలు నరాలు పగిలిపోతాయి, చెవులు అసలు ఎప్పుడు ఎవరు పిలిచిన పాటలేదు, ఫోన్ పాటలేదు, ప్యాక్ వేస్తే అసలు ఏమైనా పాటలేదు, ఏం అడుగుతారు కూడా తెలియట్లే వాళ్ళు. అసలు ఇది ఊరా వల్లకాడా, ఎట్టన్నంటే వచ్చి అడుగుతారన్న జనం, అట్టని రావాలి బయటికి జనం. మరి ఇది ఊరా వల్లకాడ తెలియట్లే. మరి అసలు ఊరు ఉందా లేదా, ఈ శవాలు దొడ్డామని ఇక్కడ ఒక్కళ్ళు వచ్చి మాట్లాడడం లేరు. పైపచ్చి నేను వీడియో పెడతాను చెప్పి నేను తిడతాను. పైపచ్చి మళ్ళీ వీడియోలు తీసి పెడుతున్నావు అంటే పెడతాను. మరి రోజు ఇదే బాధ, ఎవరు తట్టుకుంటాడు రోజు ఇదే గోల. వాళ్ళ ఇష్టం వచ్చేట్టు. ఏంటది అసలు, చెవులు పగిలిపోతాయి. ఇంత గోల, ఎంత రండి అసలు, ఏది ఇంత శబ్దం. ప్రతి వాళ్ళు అంటారు అన్న, వాళ్ళు వీడియోలు తీసి పెడుతున్నావు అంటే గోల్ చేస్తే పెట్టకేం చేస్తారు. ఈ శబ్దానికి నరాలు బయలిపోయి తలకాయ నొప్పి, విపరీతం తలనొప్పి, రోజు అనారోగ్యం అయిపోతుంది మాకు. రోజు బలహీనత అయిపోతున్నాం. ఈ శక్తి ఉంట్లా మా దగ్గర. ఈ శబ్దానికి రోజు ఈ శబ్దం విని తలనొప్పి, హాస్పిటల్కి వెళ్తే ఒక్కసారి వెళ్ళంటే 400-500 రూపాయల మందులు రాస్తున్నారు. ఇది చిన్న హాస్పిటల్కి వెళ్ళినా కూడా 500-600 రూపాయల మందులు రాసిన మందులు కూడా కంట్రోల్ అవ్వట్లా, తగ్గట్లేదు. ఏమి గోల రోజు డైలీ ఈరోజు లేదు, ఈరోజు ఇంతాకి లేదు డైలీ. అది వీడియోలు చూసిన అందరూ నన్ను అడగటం, ఎట్ట పెడుతున్నాం ఏంటి, ఎందుకు పెడతావు, దేనికి చేస్తావు, నీకేం సంబంధం, నీకేం హక్కు, నీకు ఎవడిచ్చాడు హక్కు, ఎవడియ్యాలి, ఎవడన్నా వచ్చి ఇవ్వాలంటే హక్కు, నేను ఆస్తిలో ఎవడన్నా వచ్చి ఇస్తా హక్కు పంచుతాకేమన్నా. ఇలా మాట్లాడుతున్నారు మళ్ళీ ఇక్కడ మాటలు. ఆ వీడియోలు చూసిన వాళ్ళు అందరికీ మాట్లాడుతున్నారు. ఇలా చేస్తుంటే అడక్కేం చేస్తారు. ఈ రకంగా ఈ శబ్దం వినిపించి చెవులు బయలిపోయి, నరాలు బయలిపోయి, చెవుల్లోంచి రక్తం వస్తుంటే బయటికి. ఎంత శబ్దం ఏం శబ్దం అసలు ఏంది బాధ, రోజు ఇవాళ లేదు. ఇవాళ అసలు సైలెంట్గా ఉన్నాం, ఇవాళ అంటాకి లేదు. అంతా ఇక్కడ ఒక్కళ్ళే వాళ్ళు క్యాస్ట్ అవుతున్నా ఎవ్వరు మాట్లాడరు. బయట వాళ్ళు వచ్చి మాట్లాడటానికి లేదు, అడగటానికి లేదు. ఇక్కడ వాళ్ళందరూ ఏమంటే ఎంత వాళ్ళోళ్ళు కాబట్టి ఎవ్వరు మాట్లాడట్లా, ఎవరు అడగట్లా. ఎంత శబ్దం, ఎంత గోల. అసలు ఎవరన్నా వచ్చి 2 గంటలు కూర్చోమని అక్కడ కూర్చుంటారు, చెప్తారు మాటలు. మళ్ళీ మాటగా చెప్పటం, వచ్చి కూర్చొని తెలిసిద్ది. ఇక్కడ వచ్చి కూర్చొని ఉదయం 6 కాంచి సాయంకాలం 6 దాకా కూర్చున్నాడు తెలిసిద్ది ఇక్కడ బాధ ఏంటో. ఆ శబ్దం ఎలా ఉంటుందో, ఆ సౌండ్ ఎలా ఉంటుందో.
ఇప్పుడు తెలిసిద్ది. మాటలు చెబుతారు, పోసుకోవాలి మాటలు, పనికిరాని మాటలు. ప్రతి ఎదవ మాట్లాడే ఎదవే. మాట్లాడాలంతా చేసి చూపించాలి ఏదైనా అక్కడ. చేతకాని మాటలు మాట్లాడతారు. నీకెందుకు, నువ్వెందుకు చేస్తున్నావు, నీకేం పని? అవి ఎదవలు నేను అడిగాను పోయి, వీళ్ళు ఎందుకు నా గురించి అడిగాను, నా గురించి చెప్పేది ఛానల్ ఉందో నేను తీస్తాను. నీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్, ఎవరు ఇచ్చాడు హక్కులు అంటారు? ఎవరు వచ్చేయాలి, ఎవరు ఇచ్చేవాలి? మరి యూట్యూబ్ ఎందుకు పెట్టారు? వీడియోలు తీసుకోవటానికి పెట్టారు యూట్యూబ్. ఏది జరిగినా పెట్టుకుంటారు యూట్యూబ్లో. యూట్యూబ్ ఛానల్ కాడికి వెళ్ళి అడగమాను, ఆ కంపెనీ కాడికి వెళ్ళి అడగమాను. అడుగుతారేమో, వీళ్ళకి ధైర్యం ఉంటుందేమో. అసలు ఏది జరిగితే తీస్తారు ఛానల్ ఉన్నప్పుడు. యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు తీస్తారు ఏదైనా సరే. ఇలా జరుగుతుంటే ఎవరైనా ఎందాకన్నా ఓర్చుకుంటారు? ఎవరైనా ఈ బాధ ఎందాకన్నా పడతారు? ఇంత శబ్దం, గోల ఏంటది? ఒక 5 నిమిషాలు గ్యాప్ అయిపోతున్నాయి. 5 నిమిషాలు కూర్చుంటాక లేకపోయే ఇంత సౌండ్ చేస్తుంటే ఆడ కూర్చుంటాం, ఆడ ఉంటాం. కొట్టుకాడ ఉండలేకపోతున్నాం, కొట్టుకాడ ఉండలేకపోవటం. కొట్టు మాకు అసలు సర్వనాశ అయిపోయింది బేరం లేకుండా. అదేమంటే ఆయన పెట్టుకో, కొట్టేది తీసి అంటారు. వాళ్ళే ఆయన పెట్టుకోవాలి తీసుకొని. మేము పెట్టుకుంది ఏంటి, వాళ్ళే పెట్టుకోవాలి. ఆడ వెతికి మమ్మల్ని పెట్టుకోమంటారు. ఆయన వెతికి ఇక్కడ నుండి కొట్టు, ఆయన పెట్టుకోపోయావా? సలహాలు ఇటు వచ్చి మాకు మళ్ళీ సలహాలు. ఆయన పెట్టుకో, బేరం లేదు కదా, ఎక్కడికి కనుక పో అంటే ఇక్కడ మేము వీడియోలు తెస్తున్నామని అరే తీసుకెళ్ళి ఏడ ఆటో నగర్లో పెట్టుకుంటారు దీన్ని. మంగళగిరి ఆటో నగర్లో, ఎత్తిజాడ ఆటో నగర్లో పెట్టుకోవాలి పని. ఏమో ఊళ్ళో తగలబెట్టి ఊరంతా నాశనం చేస్తున్నారు. సరే ఈ ఊళ్ళో కాపురాలు చేస్తారా, చెయ్యట్లేదా, ఇక్కడ ఇల్లులు ఉన్నాయా లేవా నాకు అర్థం అవ్వట్లా. మరి ఇదేమన్నా అడివా? ఇక్కడ ఊరు లేదా, జనం లేరా? ఎందుకు అడగలేకపోతున్నాను? అందరూ కలిసి భయపడుతున్నారు. అందరికి భయపడుతాయండి, అడగలేకపోతున్నారు. ఇక్కడ సొంత ఇల్లు వాళ్ళు ఉన్నారు అందరూ అంటున్నారు. ఇక్కడ సొంత ఇల్లు వాళ్ళు ఉంటున్నారు అందరూ అంటున్నారు. ఎవరు వచ్చి మాట్లాడేవాళ్ళు ఉంటలా, ఎవరు వచ్చి అడిగేవాళ్ళు ఉంటలా. ఏం శబ్దం ఏంది బాధ ఏంది? రోజు వాళ్ళు లేదు కదా బాబు, వీళ్ళు సైలెంట్గా ఉన్నాంరా బాబు అంటాకి లేదు. వీళ్ళ ఫ్యానాన్ని హాయిగా ఉంది అంటాకి లేదు. ఉదయం మేము 6ంటికి వచ్చి కూర్చోవాలి ఇక్కడ, సాయంకాలం మేము 9 దాకా 10 దాకా ఉండాలి నైట్. నైట్ పూట కావాలి కొంచెం అట్లా గ్యాప్ ఇస్తున్నారు. అరే ఉదయం 6ంటికి మొదలు పెడుతున్నారు, సాయంకాలం 6:30 7 అవుతుంది మొదలు ఆపేవారికి. ఒక్కోసారి 7 చేస్తూనే ఉంటారు. ఏం గోల ఆటో నగర్లు ఉన్నాయి. ఇటువంటి శబ్దాలు ఏడుండాలి? ఊరు చివరిలో ఉండాలి. ఊర్లో పెట్టి జనాలు చావజంగుతున్నారు. ఎవ్వరూ పట్టించుకోవట్లా. ఏంటో మరి అర్థం మరి ఏంటి మనుషులు ఏంటో నాకు అర్థం అవ్వట్లే. మరి ఇళ్ళల్లో కూడా వస్తుంది శబ్దం. ఇది ఏంటి శర్మ హాస్పిటల్ దాకా వస్తుంది ఈ శబ్దం. ఈ గోల శర్మ హాస్పిటల్ ఒక్కడ మేము ఉండేది. మా ఇంట్లోకి వస్తుంది ఈ గోల. ఎక్కడి నుంచి ఎంత దూరం పడుతునుకుంటున్నావు ఈ శబ్దం? పైపెచ్చి మనల్ని అంటున్నారు. మళ్ళీ వీడియోలు తీస్తున్నావు, నువ్వు వీడియోలు పెడుతున్నావు, మా గురించి పెడుతున్నావు, ఇంటికి పెడతావు, దేనికి పెడతావు అంటే మీరు చేస్తే పెడతారు. ఎవరైనా ఇట్లా గోల్ చేస్తే ఎవరైనా పెడతారు. రోజు చేస్తుంది ఏదైనా వారానికి ఒకసారి చేస్తావు, 10 రోజులకు ఒకసారి చేస్తున్నావు, పెట్టుకుంటావు. వీళ్ళు ఎప్పుడో ఒకసారి చేస్తున్నారు లేదని అనుకుంటాం. డైలీ కంటిన్యూ చేస్తుంటే 360 రోజులు చేస్తూనే ఉంటే ఇంకా ఎక్కడ తట్టుకుంటారు జనం? కొట్లో లేడా పక్కన ఉండేది? పక్కన ఎలా ఉండాలి ఇక్కడ? చెప్పేంటి బాగాలేదు. అయిపోయి అందరూ నమ్మని కంటి అయిపోతున్నారు. మళ్ళీ వీడియోలు చేస్తున్నాం, వీడియోలు పెడుతున్నాం. ఇంకోటి ఛానల్ ఉందా కాబట్టి చేస్తాం. ఛానల్ లేకపోతే తీయం. అది ఛానల్ ఉన్నప్పుడు తీస్తాం, తీకునేట్టు ఉంటాం. ఏది జరిగినా తీస్తాం, అది ఏదైనా తీస్తాం. వెళ్ళి అప్పుడు కంపెనీ వాళ్ళు ఛానల్ పెట్టిన కంపెనీ వాళ్ళు అడగాలి. ఛానల్ ఆపేయండి అని వాళ్ళని చెప్పాలి. వాళ్ళని అడతా ధైర్యం చల్లదు. మళ్ళీ ఊళ్ళో పెట్టి ఊళ్ళో
నేను మన మున్సిపాలిటీ మేస్త్రి వచ్చాడు ఆడికి, మేస్త్రిని అడిగా. మేస్త్రి అంటాడు, ఆయన ఒక మేస్త్రి మరి ఊరంతా చేపిస్తాడు పని. మేస్త్రి, మున్సిపాలిటీ మేస్త్రి. అమ్మ వాళ్ళు బతుకుతారు అమ్మా, వాళ్ళు బతకాలమ్మా, నువ్వు వెళ్ళి కట్టకాడికి వెళ్ళమ్మా, కట్టకడ పట్టుకోమ్మా, కట్టకాడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోమ్మా, అప్పుడు వచ్చి మేము పీకుతాము లాగుతాం అంటున్నాడు. అప్పుడు వచ్చి పీకి లాగేదేంటి? ఎంతో కొంత కమిషన్ దెంగుతున్నారు వీళ్ళు, కమిషన్ నూకి వదిలేశారు కదా, ఒకసారి కమిషన్ నూకి వదిలేశారు. వాళ్ళు ఎప్పుడో వస్తారు పోతారు కదా, డైలీ సచ్చేది ఇక్కడే మేమేగా, వీళ్ళు ఉండరు కదా, ఇక్కడ ఇంచుకోండి. మేస్త్రి ఎప్పుడో వస్తాడు, ఎప్పుడు 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి వచ్చేదను ఇట్లా కనపడి వెళ్తూ ఉంటాడు. ఏదో ఆ రోజు ఉన్నాడు కనపడ్డాడు, మాట్లాడాను. సార్ ఇక్కడ జరుగుతుంది సార్, ఏంటి మరి ఏంటంటే, మేమేం చేస్తామమ్మా, మేమేం చేయలేము, కంటకాడవో ఒక అప్లికేషన్ పెట్టుకో, అప్పుడు వచ్చి వాళ్ళు పీకుతారు లాగుతారు. వాళ్ళు వచ్చి లాగితే పీకుతా, నువ్వేం చేస్తావు అక్కడ? నువ్వు గడ్డి పీకుతావాడ, రెండప్పుడు గడ్డి పీకుతాక ఆ మాటలు మాట్లాడారు. నన్ను వెళ్ళి మేస్త్రి అని చెప్పినందుకు ఆయన ఏం చేయలేడంట, ఆయన పీకలేడంట లాగలేడంట వాళ్ళని. అంటే ఆయన డబ్బు తెగుతాడు వాళ్ళ కాడ, వాళ్ళ కాడ కమిషన్ తెంగి వదిలేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. అది మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు తెంగి వదిలేస్తున్నారు. వచ్చి అడగబోను, నన్ను అడగబో, నేను చెప్తా సమాధానం. మరి ప్రతి వాళ్ళు ఇది ఒకటి నేర్చుకున్నారు, నీకెందుకు వాళ్ళు బతుకు అందరూ బతకద్దని అంటున్నా. బతకాలి, అందరూ బతకాలి. వాళ్ళు ఒక్కలే బతికి ఊళ్ళో జనాలు సాగదంగటం కాదు, వాళ్ళు ఒక్కలే బతికి ఊళ్ళో జనాలంతా సాగదంగటం కాదు. అరే కాసేపు మనిషి అంతా కూర్చుంటాక లేకపోతే, నేను నుంచుంటాక లేకపోతే, కొట్టు దగ్గర వస్తే అడుగుతుంటే నాకు అసలు ఏం అడుగుతారో మాది ఇట్లా, వాళ్ళు పిలుస్తుంటే ఎందుకు పిలుస్తారో ఇట్లా. ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడటానికి లేదు, ఫోన్లో వినటానికి లేదు, అటు మాట ఇటు వినపడదు ఫోన్లో. ఎంత కనపడలే బాధ, ఎంత కనపడదు. రోజు కంటిన్యూకి ఇదే పని. ఎక్కడ ఊరు బయట పెట్టుకొని ఊరు బయట వామిస్తాలి ఇట్లా. ఏదన్నా ఇప్పుడు బొమ్మలు ఊరేగేస్తారు, ఏదన్నా పండగలు చేసుకుంటారు అంటే అది కాసేపు పూసేపు చేస్తారు, ఆ రోజు వదిలేస్తారు దాన్ని. వాళ్ళేం డైలీ చేయరు కదా. ఇదే గోడ అమ్మ, ఇదే జాతర అయినా రోజు ఇదే జాతర. ఈ ఊరు అల్లకడైపోయింది. ఇది ఊరైతే బాగుండు, అందరూ చడుగుతూ బాగుంటుంది. అందరు రారు, నన్ను తిట్టేవాళ్ళే ఇస్తాను అందరు. మళ్ళీ ప్రతి వాళ్ళు నన్ను తిట్టేవాళ్ళే. వాళ్ళు ఎవరు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడితే ఊరు వెళ్ళి పడిద్దని వాళ్ళని ఎవరు మాట్లాడరు. ప్రతి వాళ్ళు వచ్చి నన్ను తిడుతూ ఉంటారు, నన్ను మాట్లాడుతూ ఉంటారు. నువ్వెందుకు చేస్తున్నావు వీడియోలు, నువ్వెందుకు పెడతావు వీడియోలని. మరి చేయకుండా ఉంటే గోళ్ళు ఎవడు పెట్టడం, ఎవడేం చేయడు. ఈ రకం శబ్దం చేస్తాంటే పెట్టకేం చేస్తారు? నెలకోసారి చేస్తున్నావా, 20 రోజులకోసారి చేస్తున్నావా, 10 రోజులకోసారి చేస్తున్నావా, పాలే వాళ్ళు ఎప్పుడో చేస్తారులే, ఎందుకంటే మనం ఒక జోలు అంటాకి. డైలీ తెల్లారుతల్లా జనానికి తెల్లారట్లా, ఈ పనికి పడి తెల్లారుతుంది. 6ంటికే ఉంటున్నారు కొట్లు, 6ంటికే ఉంటే మొదలు. పొద్దున్న 6, సాయంకాలం 6, సాయంకాలం 7. పొద్దున్న 6ంటికి మొదలు పెడితే సాయంకాలం 7 ఆపేవారికి పని. మధ్యాహ్నం కూడా అన్నం టైం కూడా గ్యాపిరు. మసీదు అల్లా ఆగుతాడు, అప్పుడు వాళ్ళు సారదు. వాళ్ళు మసీదులు అల్లా ఎచ్చేటప్పుడు పడితే ఆ కాసేపు ఆపుతారు, అరగంట. ఎందుకు? మళ్ళీ వాళ్ళకి శబ్దం అడగడతాం. వాళ్ళు అల్లంతా ఉంటారు కదా. ఆ రోజున శుక్రవారం రోజు అజా వస్తుంది, అజా ఇస్తారు. ఆ రోజు ప్రార్థన ఉంటుంది వాళ్ళకి. ఆ రోజు మటుకి ఒక అరగంట ఆపుతారు కాసేపు. అంటే అటు వాళ్ళోళ్ళు కాబట్టి, అంత వాళ్ళోళ్ళు కాబట్టి, మసీదు కాబట్టి. ఊళ్ళో ఏదన్నా వెళ్తుంటే సంబరాలు చేసినా అక్కడ చేయనీరు, రోడ్డు మీద. ఏదన్నా ఊరేగింపు వెళ్తున్నా చేయనీరు. ఎవరన్నా మైకే పెట్టుకుంటే పెట్టనీరు. ఎవరన్నా పెళ్ళి సందడి చేయనీరు. మరి వీళ్ళ మటుకి శబ్దం చేయొచ్చు. ఉదయం 6ంటి కాంచి సాయంకాలం 7ంటి దాకా వీళ్ళ మటుకు వాయించవచ్చు. వీళ్ళ మటుకు వాయించవచ్చు. ఆ రకంగా వాయించి జనాలు తాగవచ్చు. తలకాయ పోటు పుట్టిపోతుంది వెళ్తాను. మాట్లాడతాక లేదు అసలు. ఏనండి మీరేనండి, ఈ వీడియో చూసేవాళ్ళు కూడా ఏనండి అసలు ఈ శబ్దం ఏంటో, ఈ గోల్ ఏంటో.
ఏనండి, ఇంత శబ్దం, ఇంత గోల అసలు ఏంటో నా జీవితంలో నేను ఎప్పుడు వినలా. ఇదే ఏంటో నేను నా జీవితంలో నేను ఎప్పుడు వినలా ఈ గోల, ఈ శబ్దం ఈ రకంగా. కాసేపు ఇంట్లో ఉంటాకలేదు, కాసేపు ఇంట్లో ఉంటాకి, కాసేపు కొట్లో ఉంటాకలేదు. కొట్టు పెట్టుకుంటే కొట్లు కాడ కూర్చోటాక ఈ గోలకి ఎవరు కొట్లు కాడ కూడా రావట్లా, కొట్లు కాడ కూడా రావట్లేదు. అద్దె మాటికి నెల కరెక్ట్ కట్టాలి, కట్టకపోతే వాళ్ళు ఊరుకోరు కొట్లోళ్ళు. అద్దె మటుకు ఆగితే వాటికి ఊరుకోరాళ్ళు, కట్టాల్సిందే అద్దె మటుకు. అదే ఉంటాడు ఖాళీ చేసుకో, ఖాళీ చేసుకో, ఖాళీ చేసిపోయేది. ఖాళీ చేసిపోతే వీళ్ళు మటుకు వెళ్ళి చెల్లేసుకుంటారు, మేము మటుకు పోవాలి. వీళ్ళు చెలాలు అయి ఉంటారు, మేము మటుకు పోవాలి. అంటే గుంటూరు జిల్లా తాడేపల్లి, ఇది గోసుమ్మ సెంటర్ మసీద్ దగ్గర ఇది మసీదు. ఇంకా సేపటికి 1 గంటకి 12:30కి అజా ఉంటుంది. ఆ 12:30 అప్పుడు కాసేపు ఆపుతారు ఆ శబ్దాన్ని. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ మొదలు. అది స్వార్థమే కదండి. మరి ఇప్పుడు వాళ్ళోళ్ళు బయటికి ఇలాగా